హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ మార్కెటర్ క్రాంతి. ఈ వీడియోలో వచ్చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్కి గూగుల్ కాల్ ఓన్లీ యాడ్స్ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గూగుల్ కాల్ ఓన్లీ యాడ్స్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అంటే కస్టమర్స్ డైరెక్ట్ మనకి కాల్ చేసి బుక్ చేసుకుంటారు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చలో లెట్స్ క్రియేట్ ద క్యాంపెయిన్. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ సెలెక్ట్ చేసుకొని క్యాంపెయిన్ టైప్ వచ్చేసి సర్చ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వెబ్సైట్ విజిట్స్ అండ్ ఫోన్ కాల్స్ అడుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ కానీ నెక్స్ట్ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వద్దు, జస్ట్ కంటిన్యూ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని ఇస్తున్నాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంటిన్యూ చేసేసేయండి. స్టార్ట్ మీ. నెక్స్ట్ వచ్చేసి బిడ్డింగ్, ఇది మనం లాస్ట్లో ఇద్దాము. మాన్యువల్ సిపిసి ఇవ్వాలి బిడ్డింగ్. నెక్స్ట్ ఇది అన్చెక్ చేసేసేయండి ఈ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. సో నేను ఎగ్జాంపుల్కి హైదరాబాద్ లొకేషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లొకేషన్ ఆప్షన్స్. సో లొకేషన్ ఆప్షన్స్లో ఇది సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ లాంగ్వేజ్ మాట్లాడే కస్టమర్స్ కావాలో ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చేసేయండి. నేను తెలుగు అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఈ 3 లాంగ్వేజెస్ మాట్లాడే కస్టమర్స్కి మన యాడ్ కనిపించాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజ్ కీవర్డ్ మ్యాచ్ టైప్, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది స్కిప్. నెక్స్ట్ క్రియేట్ యాడ్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వండి. నేను ఆల్రెడీ కొన్ని కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కీవర్డ్స్ ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ఇవ్వండి. సో ఈ కీవర్డ్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే మనకి కాల్స్ రావు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి క్లయింట్ వెబ్సైట్ ఇది ఇస్తున్నాను, వెబ్సైట్ యూఆర్ఎల్. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్. సో ఇక్కడ ఇచ్చే ఈ కాల్ ఓన్లీ యాడ్స్కి ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ అట్లీస్ట్ ఇక్కడ మనం ఒక 3 హెడ్డింగ్స్ ఇస్తే సరిపోతుంది. సో జస్ట్ నేను ఏదో ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, బెస్ట్ హౌస్ సర్వీసెస్. జస్ట్ ఒక త్రీ హెడ్లైన్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్, జస్ట్ ఇది కూడా జస్ట్ ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. ఇది ఇంత ఇంపార్టెంట్ కాదు, ఇది మనకేం హెల్ప్ అవ్వదు. జస్ట్ కాల్ ఓన్లీ యాడ్స్ క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇవి ఇచ్చేసేయాలి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఓకే. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. ఇది బడ్జెట్ని రికమెండ్ చేస్తుంది. జస్ట్ మనకు కావాలి అంటే మనకు నచ్చిన బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పబ్లిష్ క్యాంపెయిన్.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యాడ్స్లోకి వెళ్ళేసి ఈ క్యాంపెయిన్ని పాజ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కాల్ యాడ్ అని వస్తుంది. కాల్ యాడ్ మీద క్లిక్ చేసి ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయాలి. కంట్రీ ఇండియా, నెంబర్ ఎగ్జాంపుల్కి ర్యాండమ్గా నా నెంబర్ ఇచ్చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ నెంబర్ అనేది సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇవ్వాలి. 5 డిజిట్స్ ముందు 0 ఉండాలి అండ్ 5 డిజిట్స్ తర్వాత స్పేస్ ఉండాలి. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ కింద నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్. సో మీరు వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వకండి. ఇక్కడ ఇవ్వడం వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్ కస్టమర్కి ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ కస్టమర్ వెబ్సైట్కి అనేది వెళ్ళిపోతాడు. మీకు అక్కడ డబ్బులు కట్ అయితే యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వండి, వెరిఫికేషన్ యూఆర్ఎల్ ఇవ్వండి. ఓకే, వెరిఫికేషన్ యూఆర్ఎల్. నెక్స్ట్ డిస్ప్లే పాత్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ నేమ్. నా క్లయింట్ బిజినెస్ నేమ్ ఇస్తున్నాను, త్రినేత్ర కార్గో ప్యాకర్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. చాలా రైట్, సేవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బిడ్డింగ్ అనేది మ్యాక్సిమైజ్. బిడ్డింగ్ అనేది మాన్యువల్ సిపిసి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ రిఫ్రెష్ చేయండి. యాడ్ గ్రూప్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి కీవర్డ్కి మనము ఎంత స్పెండ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో మనం ఏ కీవర్డ్కి ఎంత పడుతుంది ఎంత అనేది మనం రీసెర్చ్ చేయాలి. మనకు గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనం కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి. సో నేను ఈ కీవర్డ్కి నేను 100 రూపీస్ ఇచ్చేస్తున్నాను. మీరైతే ప్రాపర్గా రీసెర్చ్ చేయండి ఏ కీవర్డ్కి ఎంత కాస్ట్ ఉందనేది. సేవ్. సో ఇలా ప్రతి ఒక్క కీవర్డ్కి మీరు కాస్ట్ పర్ క్లిక్ ఇచ్చేసేయండి. ఎంత ఈ కీవర్డ్కి ఎంత అమౌంట్ పడుతుందో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఈ వీడియో నచ్చితే ఛానల్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.